ఇవాళ దాదాపు 160-70% మంది ప్రజలు ఏదో ఒక విధమైనటువంటి చర్మ వ్యాధితో ఇవాళ అల్లాడుతూ ఉన్నారు. గజ్జి, తామర, చిడుము, దురదలు, దద్దుర్లు ఇవి రోజుకు విశ్వరూపం దాలుస్తూ ఉన్నాయి. తలలో చుండ్రు వచ్చి చుండ్రు ముదిరిపోయి అది ఒక భయంకరమైనటువంటి చర్మవ్యాధిగా మారిపోతూ ఉంది. అంతకుముందు మహర్షులు గ్రంథాలలో చెప్పినటువంటి 18 రకాల చర్మవ్యాధులు ఇవాళ పక్కన ఇంకో 0 పెడితే 180 అని అనుకునేటట్లుగా అన్ని రకరకాల రూపాలలో ఇవాళ ఈ చర్మ వ్యాధులు మనకు కనిపిస్తున్నాయి. అందువల్ల సాధారణంగా చర్మవ్యాధి పుట్టగానే దాన్ని అణచివేయటము కోసము మహర్షులు మహాసులువైనటువంటి విధానాలను ఎన్నింటినో మనకు చెప్పారు. అలాంటి వాటిల్లో ఒక అతి సులువైన చర్మ రోగహర తైలము ఇవాళ మనం చెప్పుకోబోతున్నాం. ఇది ప్రతి ఇంట్లో ప్రతి ఊరిలో చాలా సులువుగా మీరు తయారు చేసుకోవచ్చు, ఏమి కష్టం లేదు. చర్మ రోగహర తైలము ఇది ముఖ్యంగా గజ్జి, తామర, చిడుము, దురదలు, దద్దుర్లు ఇలాంటి వాటి కోసం ఇది బాగా వెంటనే మీకు ప్రయోజనం కలిగిస్తుంది. చర్మ రోగహర తైలము దీన్ని గురించి తెలుసుకోవటం కోసం, వ్రాసుకోవటం కోసం మా ప్రియాతి ప్రేమైనటువంటి బిడ్డలందరూ కాగితం కలం తీసుకొని సిద్ధంగా ఉండండి. ఈ చర్మరోగహర తైలములో గన్నేరు ఆకులు, ఈ గన్నేరు ఆకులు ఒక 1/4 కేజీ తీసుకొని వాటిని ఇట్లా ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి. గన్నేరు ఆకులు 1/4 కేజీ పక్కన పెట్టుకొని ఇటు చూడండి. ఆవ నూనె ఇది కూడా ఒక 1/4 కేజీ సిద్ధం చేసుకోవాలి. తీసుకొని ఈ నూనెను బాండీలో పోసి పొయ్యి వెలిగించాలి. చూడండమ్మా జాగ్రత్తగా, చాలా సులభం. అంతా ఒక అర్ధ గంటలో ఈ కార్యక్రమం ముగిసిపోతుంది. కింద వెలిగించాం మనం, మరుగుతూ ఉంది. మరగటం మొదలైన తర్వాత ఈ ముక్కలు మనం చేసుకున్నాం కదా, ఈ ముక్కల్ని కొంచెం అందులో వేయాలి. చూడండి, నూనె వేడెక్కింది. ముక్కలుగా తుంచిన గన్నేరు ఆకులు కొద్దిగా ఇందులో వేయాలి. చూడండి, ఇప్పుడు జాగ్రత్త చూస్తుండండి మీరు. చూడండి, మనం బజ్జీలు వేసినప్పుడు ఎలా వస్తుందో అలా వస్తుంది. చూడండి, ఇలాగా ఆకు మొత్తం కూడా వేసి ఆకు నల్లగా మాడిపోయే వరకు కొంచెం నిదానముగా కలబెడుతూ ఉండాలి. కొంచెం నిదానముగా జాగ్రత్తగా చేయండి. చాలా వరకు అయిపోవచ్చింది. అందులో సలసలమనేటువంటి శబ్దము ఆగిపోవాలి. ఆకులు నల్లబడాలి. ఇలాగా నల్లబడిన తర్వాత ఇప్పుడు మనం మంట ఆపివేసి నిదానముగా బట్టతో కానీ పట్టకారుతో కానీ పాత్రను జాగ్రత్తగా పట్టుకొని మెల్లగా వడపోసుకోవాలి. ఒకవేళ వేడిగా ఉన్నప్పుడు వడపోసుకోవడం కుదరకపోతే దించి చల్లారిన తర్వాత కూడా వడపోసుకోవచ్చు. చూడండి, ఆకు ఏ విధంగా నల్లగా మాడిపోయిందో. మాడిన తర్వాత తీసివేసి ఇప్పుడు చూడండి, ఇందాక మనం విడిగా ఆవాల నూనె రంగు ఎలా ఉంది, ఇప్పుడు ఆకులు ఇందులో వేసి మార్చిన తరువాత దీని రంగు ఎలా మారిందో మీరు గమనించండి. ఇలా పాత్రలో మనం వడపోసుకున్న తర్వాత ఇది కొంచెం సేపు గాలికి ఉంచితే ఆరిపోతుంది. ఆరిన తరువాత దీన్ని ఒక సీసాలో జాగ్రత్తగా నిల్వ ఉంచుకోవాలి. ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికి చర్మ సమస్య వస్తుందో తెలియదు కాబట్టి
దీన్ని నిరపాయకరముగా పైపూతగా ఉపయోగించుకొని చర్మరోగం నుంచి విముక్తి మనం పొందొచ్చు. కాబట్టి దీన్ని సిద్ధం చేసుకొని నిల్వ ఉంచుకోండి. గాజు సీసాలో నిల్వ ఉంచుకోండి. ఇక వ్యాధులు ప్రధానంగా వ్రాసుకోండి. రొండి రొండగజ్జి, రొండి గజ్జి అంటారు, రొండగజ్జి అంటారు. అంటే మూగ గజ్జి. గీరే కొద్దీ ఎంత గీరినా ఇంకా రక్తం కారిపోతూ ఉన్నా కూడా దురద అణగకుండా ఉండేటువంటి గజ్జిని రొండగజ్జి అంటారు. అట్లాగే ముఖ్యంగా ఈ రొండగజ్జి చేతులు వేళ్ల మధ్య వస్తుంది, కొంతమందికి పాదాల వేళ్ల మధ్య వస్తుంది, చీలమండల దగ్గర వస్తుంది, గజ్జల్లో, చంకల్లో, పిరుదుల మధ్య, మెడపైన, గొంతు కింద, ఇలా మర్మావయవాల్లో ప్రధానంగా వస్తుంటుంది. అట్లాగే తామర. ఈ తామర కానీ, చిడుము కానీ, గజ్జి కానీ, దురదలు, దద్దుర్లు ఇలాంటివి కలిగినప్పుడు దీన్ని చిన్న గిన్నెలోకి వేరుగా తీసుకొని, అంటే సీసాలో ఉన్నదాన్ని కొంచెం వేరే గిన్నెలోకి పోసుకొని గోరువెచ్చగా వేడి చేయండి. వేడి చేసి, అంటే శరీరం భరించగలిగినంత వేడి తీసుకొని కొంచెం కొంచెం అట్లా పైన రాసేయండి. ఏమి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఉందనుకోండి, ఇదిగో ఇట్లా మనం ఏలుతో తీసుకొని ఇట్లాగా ఇలా రాసుకోవచ్చు. ఇట్లాగా ఏమి ఇబ్బంది ఉండదు, ఇలా రాసుకోవచ్చు. ఇట్లాగా ఈ పైన రాసుకోవచ్చు. ఇట్లా రోజు 2 పూటల, రాత్రి నిద్రించే ముందు అలాగే ఉదయం బయటకు వెళ్ళిపోయే ముందు కూడా రాసుకోవచ్చు. రాసుకుంటే ఇది ఇంకిపోతుంది చర్మంలోకి, పైకేమీ దుర్వాసన రాదు, అలాగే మచ్చలు కూడా పడవు, మరకలు కూడా పడవు. ఇలా కొద్దిసేపటికి ఇట్లా రాస్తే ఇంకిపోతుంది శుభ్రంగా. ఇలా చేస్తూ మరి ఈ సమస్యలు తగ్గటానికి ఆహార నియమాలలో ప్రధానంగా వంకాయ, గోంగూర, మామిడికాయ పచ్చడి అంటే ఆవకాయ పచ్చడి, ఆవాలు వేసి వండినటువంటి ఇతర పదార్థాలు, బాగా మసాలాలు వేసి వండి, బాగా మసాలాలు దట్టించి వండినటువంటి కూరలు, తీవ్రముగా మసాలాలు వేసి వండినటువంటి మాంసము, చేపలు, గుడ్లు, అలాగే కోడి మాంసము, ఇలా ఏ మాంసాహారమైనా పూర్తిగా నిషేధించాలి. నిషేధిస్తూ నూలు బట్టలు ధరించాలి. గాలి ధారాళముగా బయట గాలి లోపలికి పోవటానికి, చర్మము ఎండిపోకుండా ఉండటానికి అవసరమైన పద్ధతిలో నూలు బట్టలు, అంటే మన దేశవాళీ బట్టలు మనకు బాగా సుఖంగా ఉంటాయి కాబట్టి అలాంటి బట్టలను ఈ సమస్య ఉన్నవాళ్ళు ధరించాలి. ముఖ్యంగా గజ్జల్లో, పిరుదుల దగ్గర ఈ సమస్య ఉన్నవాళ్ళు లావుగా ఉండేటువంటి జీన్ ప్యాంట్స్ లాంటివి కానీ, ఏదైనా ఇంత లావుగా ఉండేటువంటి కాటన్ బట్టలు కానీ వేసుకోవద్దు. పలుచగా, మెత్తగా ఉండేటువంటి బట్టలను మాత్రమే ధరించండి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మానసికమైనటువంటి వికారము కూడా కలగకుండా చూసుకోవాలి. మనోవికృతి వలన కూడా చర్మ రోగములు విజృంభించుచున్నవి. ఈ ఆహార పదార్థాలలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుని కూడా క్షణికమైనటువంటి ఆవేశానికో, క్షణికమైనటువంటి అసూయకో, స్వార్థానికో, ఒక అక్రమానికో, అధర్మానికో గనక మన మనసు వడిగడితే మరుక్షణమే రక్తం మలినమైపోతుంది. మలినమైపోయి సమస్య పెరిగిపోతుంది. కాబట్టి మానసికముగా, శారీరకముగా మలినాలు శరీరములోకి, మనసులోకి ప్రవేశించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ చర్మ సమస్యల నుంచి మన కుటుంబ సభ్యులందరూ విముక్తులు కావాలని, అలా ఎవరైనా మీకు కనిపిస్తే వాళ్లకు ఈ తైలాన్ని చాలా సులువుగా, చూడండి ఎంత పచ్చగా, ఎంత చక్కగా ఉంచండి, ఎంత అందంగా ఉంచండి, చాలా బాగుంటుంది.
దీన్ని ఉపయోగించుకోవాలని చెప్తూ బిడ్డలకు దూరముగా ఉంచండి. అంటే తెలియక ఇదేదైనా డ్రింక్ అనో ఏదైనా తాగే పదార్థమనో తాగితే ప్రమాదం కాబట్టి ఇది కేవలము బాహ్య లేపనానికి పైన ఉపయోగించడానికి పైన రాయటానికి మాత్రమే ఉపయోగించేది కాబట్టి బిడ్డలకు దూరముగా ఉంచి ఉపయోగించుకోవాల్సిందిగా సూచిస్తూ